ఇందులో ఉన్న ప్రభుత్వమును మాకు ఇచ్చినటువంటి మరి రికమెండేషన్ లెటరు అసెంబ్లీ నుండి మాకు ఇవ్వమని ఆర్డర్స్ సంతకాలు చేయించి ఇచ్చినటువంటి మరి లెటర్. ఆ తర్వాత మరి కలెక్టర్ నుంచి వచ్చినటువంటి రిపోర్టు, ఆ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినటువంటి రిపోర్టు, ఆ తర్వాత మరి కుత్బుల్లాపూర్ డివిజన్ నుంచి ఎంఆర్ ఆఫీస్ నుంచి ఇచ్చినటువంటి లెటరు. మాకు ఎన్ని గజాలు ఇవ్వాలో క్లియర్గా కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషను. ఆ తర్వాత మాకు మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు మరి ఇచ్చినటువంటి ఇది ప్రత్యేక నోటిఫికేషను, ఇది కూడా చూడండి. తర్వాత మాకు పంచాయతీ నుండి, గ్రామ పంచాయతీ నుండి మరి మాకు ఇచ్చినటువంటి లెటరు వారి సంతకాలతోటి, దయచేసి మాకు ఇచ్చినటువంటి లెటర్ ఇది చూడండి. తర్వాత మరి ప్రాణి గవర్నమెంట్ రిజిస్టార్లో ఉన్నటువంటి ప్రాణి కూడా మాకు ఇచ్చారు, కాపీ మాకు ఇచ్చారు. ఇలాగ ఇన్ని విధాల ప్రూఫ్ తోటి మాకు అలాగే గవర్నమెంట్ సర్వేర్ గారు కూడా వచ్చి మాకు కొలిసి ఇచ్చి వెళ్ళారు. గవర్నమెంట్ సర్వేర్ గారు కూడా వచ్చి మాకు కొలిసి ఇచ్చి వెళ్ళారు. మరి ఇలాగ అన్నీ ఉన్నాయి. తర్వాత మేము మరి గవర్నమెంట్ వారికి కాగితాలు చూపించి మేము ఇక్కడ మీటర్కి అప్లై చేసాం. వారు గవర్నమెంట్ మీటర్ ఇచ్చారు. ఇక్కడ జరుగుతూ ఉన్న కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉండి రిపోర్ట్ అంతా క్లియర్గా ఉండగా మరి ఇట్లా చేయటం ఇది మీరే ఆలోచన చేసి మరి ప్రభుత్వం వెంటనే మాకు సహాయం చేయాలని కోరుతున్నాం. కేసీఆర్ గారు అంటే క్రైస్తవులకు అపారమైన గౌరవం ఉన్నది. ఎందుకంటే గడిచిన క్రిస్మస్కు మరి కేసీఆర్ గారు క్రైస్తవులకు మరి మంచి బట్టలు ఇచ్చారు. వారి ప్రతి సంఘములో కూడా మళ్ళీ కొంత డబ్బులు ఇచ్చి వారిని మంచి భోజనాలు ఏర్పాటు చేసుకుని అందరూ సంతోషంగా పండుగ చేసుకొని చెప్పారు. మరి ఈనాడు క్రైస్తవులందరి గుండెల్లో కేసీఆర్ గారు ఒక ప్రత్యేక ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాంటి ముఖ్యమంత్రి గారు క్రైస్తవులను ప్రేమించి మరి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి పరిపాలనలో ఇలాంటి కార్యక్రమాలు జరగటం ఇది క్షమించరాని విషయము. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా మాకు మా యొక్క మరి మనవి ఆలకించి మాకు సహాయం చేయాలని వారిని కూడా కోరుకుంటూ ఉన్నాం.